హలో ఎవ్రీవన్, ఇవండి సంగతులు ఛానల్కి వెల్కమ్. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక పార్టీకి అందరం కలిసి పార్టీ చేసుకున్నాం. ఏఎస్ఎఫ్ బార్బిక్యూ అండ్ గ్రిల్ చికెన్కి వెళ్ళి ఇక్కడ స్పెషల్ ఏంటంటే లావా స్టోన్ అనమాట. సో అండ్ సూప్ అయితే సూపర్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ సూప్ అనమాట నాకైతే. అండ్ మోరోవర్ నాకైతే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. లైవ్ మ్యూజిక్తో డిఫరెంట్ హిందీ అండ్ తెలుగు సాంగ్స్ బాగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ అయితే చాలా డెలిషియస్గా ఉందండి. దాంతోపాటు బార్బిక్యూ కూడా ఇస్తారు, బట్ ఈ స్టోన్ అనేది స్పెషల్ అనమాట. అండ్ మోర్ ఓవర్ కిడ్ జోన్ అయితే సపరేట్గా ఉంది. వాళ్ళకి కావాల్సిన పాప్కార్న్, లావా చికెన్ అండ్ షుగర్ క్యాండీ, ఫ్రూట్స్, పాస్తా, డ్రాయింగ్ జోన్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫుడ్ ఇలా పెట్టేసుకున్నాను నేనైతే. నాకైతే సలాడ్స్ ఇష్టం, సో కొంచెంగా అన్నీ టేస్ట్ చేద్దామనేసి స్టార్టర్స్ తర్వాత ఈ విధంగా తెచ్చుకున్నాను. ఎక్కడికైనా వెళ్ళినా సరే ఈ పానీపూరి పిచ్చి అనేది మనకి అస్సలు పోదన్నమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందో ట్రై చేశాను, కానీ ఓకే అంత సూపర్ అనిపించలేదు. సో అండ్ దెన్ ఫుడ్ మధ్యలో ఏమైందంటే మా పిల్లలు వెళ్ళిపోయి చక్కగా డ్రాయింగ్ చేసేసుకున్నారు. అక్కడికి ఫుడ్ ఆర్డర్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫ్రైస్ అవన్నీ తెచ్చుకొని అక్కడ చక్కగా కూర్చొని డ్రాయింగ్ వేసుకున్నారు ఈ విధంగా. అండ్ ఇక్కడ డిఫరెంట్ లైక్ మనకి ఫుడ్ స్టాల్ లాగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చి డెజర్ట్ జోన్. లైక్ మనకి డిఫరెంట్ డెజర్ట్స్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి అండ్ అన్నీ డిఫరెంట్గా. అండ్ మా పిల్లలు చూడండి, షుగర్ క్యాండీని ఎక్కడ చూస్తే మాత్రం వదలరు అనమాట, ఎక్కడ కూడా. సో నేను మాత్రం ఫైనల్గా నాకు డెజర్ట్స్ అన్నాక కూడా మెయిన్గా లాస్ట్లో నాకు ఫ్రూట్స్ తినడం చాలా ఇష్టం అనమాట. సో ఈ విధంగా ఫ్రూట్స్ తినేసాను నా బౌల్లో పెట్టుకొని. అండ్ మాకు స్పెషల్గా ఐస్ క్రీమ్ కూడా తెచ్చి ఇచ్చారనమాట. సో పాన్ ఐస్ క్రీమ్ చూడండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ లాస్ట్లో ఒక 2 లైన్స్ నేను కూడా పాడేశాను ఈ విధంగా. సో మీకు కావాల్సిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెట్టేశాను.